హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో ఆకు పకోడీ ఎలా చేయాలో చూద్దామండి. మన తెలుగువారి పండగల్లో ఎన్ని పిండి వంటలు చేసినా, పూసలు చేసినా ఆకు పకోడీ టేస్టే వేరండి. ఇది చాలామంది ఇష్టపడతారు. చేయడం కూడా చాలా సింపుల్. హే గైస్, వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న విన్నపం. ఎస్వి తెలుగు రెసిపీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బియ్యపిండి తీసుకొని దాంట్లో సాల్ట్ వేసి బాగా కలిపి తర్వాత వెన్న, పసుపు, జింజర్ గార్లిక్ పేస్ట్, గ్రీన్ చిల్లీ పేస్ట్, నువ్వులు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, వాము పొడి, వేసి బాగా కలపాలండి. అయితే ఇక్కడ ఎర్రకారం కంటే పచ్చిమిర్చి కారం చాలా బాగుంటుంది. కలిపిన తర్వాత ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ ముద్దలా చేసుకోవాలి. ఒకేసారి నీరు మొత్తం పోయకూడదు, కొంచెంగానే పోస్తూ బాగా కలుపుకోవాలి. పిండి కలిపిన తర్వాత ఇలా మెత్తగా మృదువుగా ఉండాలండి. పిండిని పూసగిద్దల్లో పెట్టుకొని కళాయి పెట్టుకొని కళాయి హీట్ ఎక్కాక వేయించడానికి సరిపోను నూనె పోసి నూనె వేడెక్కాక మనం రెడీ చేసి పెట్టుకున్న పిండిని పూసగిద్దలో పెట్టుకుని ఇలా ఒత్తుకోవాలి. మనకు కనబడుతుంది కదా, ఈ నురుగు ఉన్నంతసేపు కలపకూడదు. ఈ నురుగు తగ్గాక తిప్పి మరోవైపు కాల్చుకోవాలి. ఈ నురుగు ఆగింది అంటే పిండిలో పచ్చిదనం ఆగింది అని అర్థం. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అటు ఇటు కాల్చుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్. ఇది ఎంత టేస్టీగా ఉంటుందంటే దీంట్లో వెన్న వేయటం వల్ల పూస గుల్లగా మారి కరకరలాడుతూ ఎంతో టేస్ట్ ఉంటాయండి. మీరు కనుక ఇలా ట్రై చేశారంటే ఫేమస్ స్వీట్ షాప్స్లో దొరికే పూస కూడా దీని ముందు బలాదు. అంత టేస్ట్ ఉంటుంది. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో షేర్ చేయండి. థ్యాంక్ యూ. Please like, share and subscribe.